హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా మీకోసం ఒక అందమైన అద్భుతమైన కుటుంబ ప్రేమ కథా చిత్రాన్ని తీసుకువచ్చాను. ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నారు మమ్మీ మీరు? నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు. యూఎస్ఏ వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేద్దామనుకున్నాను. ఈ టైంలో పెళ్ళి అంటారేంటి? అయినా పెళ్లి చేసుకునే వయసా నాది? పైగా నాకన్నా 8 సంవత్సరాలు చిన్నపిల్లని. దీనికి నేను అస్సలు ఒప్పుకోను, ఆవేశంగా అన్నాడు వినోద్. అది కాదు విన్ను, తను మీ మేనత్త కూతురు. ఈ చిన్న వయసులో ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా మనకి దూరం అయిపోయిందిరా మీ మేనత్త. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం కానీ వాళ్ళు మన ఇంటికి రావడం కానీ జరగడం లేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నది కూడా లేదు. కానీ ఇప్పుడు కలవలసిన పరిస్థితి వచ్చింది. తాతయ్య గారి ఆరోగ్యం చూస్తున్నావు కదా. ఆఖరి క్షణాలలో ఆయన తన కూతుర్ని చూసుకోవాలి అని ఆశపడుతున్నారు. తన మనవరాలుని నీకిచ్చే పెళ్లి చేస్తే మన 2 కుటుంబాలు ఇకపై కలిసే ఉంటాయి అని ఆయన ఆఖరి కోరిక. ఇదే నా ఆఖరి కోరిక తీర్చరా అంటూ నాన్నగారిని అడుగుతూ ఆయన కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు మీ తాతగారు. కన్న తండ్రి అడిగిన ఆఖరి కోరిక తీర్చలేని వాడిలా మీ నాన్నని జీవితాంతం బాధపడుతూ బ్రతకమంటావా చెప్పు? నేను ప్రనూషని కూడా చూశాను. చాలా బాగుంటుంది. మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. ముందు ఈ పెళ్ళి జరగని. మేబీ మీ పెళ్ళి జరిగిపోయింది అన్న సంతృప్తితో తాతగారి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఆ తర్వాత నువ్వనుకున్నట్లే యుఎస్ఏ వెళ్ళి లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే మీ ఇద్దరు కలిసి జీవితాన్ని మొదలు పెట్టవచ్చు అంటూ చెప్పింది వైజయంతి. అసహనంగా ఆమె వైపు చూస్తూ, నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు మమ్మీ. ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఇంకా లోకం అంటే ఏంటో తెలియని ఒక చిన్న అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేసుకో అంటే నా వల్ల కాదు. కావాలి అంటే తాతయ్య గారికి నేను నచ్చ చెప్తాను అంటూ ఆమెను కన్విన్స్ చేయాలని ప్రయత్నించాడు వినోద్. నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం లేదురా. నీకు ఇష్టం లేదు అంటే ఆయన నిన్ను మళ్ళీ అడగరు. కానీ మళ్ళీ తన కూతురు తన పుట్టింటికి దూరం అయిపోతుందేమో అన్న భయంతోటే ఆయన కృంగిపోతారు. ఈ ఆఖరి రోజుల్లో ఆయన్ని అంత శోభ పెట్టడం మంచిది కాదురా. నా మాట విను వినోద్ అని వైజయంతి చెప్పడంతో కొంచెం ఆలోచనలో పడ్డాడు వినోద్. అదే సమయంలో ఇంటికి వచ్చిన రాఘవయ్య వైజయంతి వైపు చూసి, రేపు మార్నింగ్ గుడిలో నాన్నగారి సమక్షంలో వీళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చయించాము. ఈ విషయం బయటికి తెలిస్తే చాలా గొడవలు జరుగుతాయి. ఇంకా మేజర్ కానీ పిల్లలకి పెళ్ళి ఏంటి అంటూ పోలీసులందరూ మన మీద పడిపోతారు. అందుకే ఎవ్వరికీ చెప్పడం లేదు. కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లిలో ఉంటారు. అన్నీ సిద్ధం చేసుకుని రేపు ఉదయం 6 గంటలకి అందరూ రెడీగా ఉండండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. దానితో కోపంగా తల్లి వైపు చూస్తూ, ఒక పక్కన నాకు ఇష్టం లేదు అంటుంటే రేపు ఉదయమే పెళ్ళి సిద్ధంగా ఉండు అంటారేంటమ్మా నాన్న? అసలు నా అభిప్రాయానికి ఏ విలువ లేదా ఇక్కడ అంటూ అరిచినట్లే అడిగాడు వినోద్. ఇంకా ఏమీ మాట్లాడొద్దు వినోద్. ఇప్పుడు ఈగోస్ గురించి ఆలోచించే సందర్భం కాదు ఇది. ఏది ఏదేమైనా తాతగారి ఆరోగ్యమే మాకు ముఖ్యం. అలాగే నా ఇంటి ఆడబడుచు నా ఇంట్లో అడుగు పెట్టాలి. అలా జరగని క్రమంలో తాతగారి కన్నా ముందు నా చావుని నువ్వు చూస్తావు. ఇది బెదిరింపు అని మాత్రం అనుకోవద్దు. మీ మేనత్త నాకు ఆడబడుచు కాకముందే నా ప్రాణ స్నేహితురాలు. ఆమెని ఇన్ని రోజుల్లో నేను దూరం చేసుకున్నాను. ఇంకా దూరం చేసుకోదలుచుకోలేదు. ఆమెని కలుసుకునే అవకాశం ఒక్కటి వస్తే చాలు అని ఆశపడుతున్న నాకు ఇన్నాళ్ళకి మీ తాతగారి రూపంలో ఆ అవకాశం దక్కింది. ఒక విధంగా చెప్పాలి అంటే తన కూతురు ఈ ఇంటి కోడలు అవ్వడం మీ తాతగారు ఒక్కరి కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. దీన్ని నువ్వు సమ్మతించి తీరాలి అంటూ తన ఆఖరి నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది వైజయంతి. దానితో ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు వినోద్. ఆమె ఎన్ని రకాలుగా చెప్పినా కూడా
అతని మనసు దీనికి అస్సలు ఒప్పుకోవడం లేదు. అలా అతను ఆలోచనలో ఉండగానే తెల్లవారిపోయింది. పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ నీట్గా సర్ది పెట్టిన వైజయంతి ఒక జత బట్టలు తెచ్చి వినోద్ ముందు పెట్టి, త్వరగా ఈ పెళ్లి బట్టలు కట్టుకుని రెడీ అవ్వరా అంటూ చెప్పి వెళ్ళిపోయింది. దానితో ఆ బట్టల వైపు ఒకసారి అసహనంగా చూసి ఇంకా తప్పక పైకి లేచి ఫ్రెష్ అయి వచ్చి ఆ బట్టలు కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అయిన వినోద్ ఇష్టం లేకుండానే ఆ గుడికి చేరుకున్నాడు. అక్కడ పెళ్లికి సంబంధించిన తంతులన్నీ జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క దానిలో కూడా మనస్ఫూర్తిగా పాలు పంచుకోవడం లేదు. అతను తన పక్కనే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. కానీ ఆమె మొహం కూడా అతనికి చూడాలని అనిపించడం లేదు. ఏదో తన పక్కన పాలు తాగే పసిపిల్లని తీసుకువచ్చి కూర్చోబెట్టిన ఫీలింగ్ మనసులో కలుగుతుంది. దానితో అన్యమనస్కంగానే అక్కడ కూర్చున్నాడు అతను. జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, తలంబ్రాలు పోయడం అన్నీ కూడా మనసుకు నచ్చకపోయినా కష్టంగా చేశాడు వినోద్. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కూతురుతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా వినోద్ ఇంటికి వచ్చారు. అది ఎవరికీ తెలియకుండా చేసిన వివాహం అవడంతో పెద్దగా బంధువులు కూడా ఎవరూ లేరు. కనీసం చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ ఇంట్లో పెళ్లి జరిగింది అన్న విషయం తెలియదు. ఇంటికి వచ్చిన వినోద్ తనపై ఉన్న కండువా తీసి పక్కన పడేసి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. తను వచ్చి అతని పక్కన అంతసేపటి నుంచి నిలబడినా కూడా అతను కనీసం తన తల తిప్పి పక్కన ఉన్న తన వైపు చూడకపోవడం చూసిన ప్రనూష మనసు బాధపడింది. ఏంటి బావా, ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు? నేను తన భార్యని కదా, అలాంటప్పుడు చూడాలి కదా. అసలు తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమైనా ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది కదా. మరి బావ ఎందుకు చూడలేదు? అంటే అతనికి పెళ్ళంటే ఇష్టం లేదా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఆ రోజు సాయంత్రమే వారిద్దరి కార్యానికి ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు. వాడు మూర్ఖత్వంగా ప్రవర్తించిన కోపంలో ఒక మాటన్నా పెద్దగా పట్టించుకోకమ్మా. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వాడికి. కానీ తాతగారి కోరిక ప్రకారం చేసుకోక తప్పలేదు. ఆ కోపంలో ఉన్నాడు. ఏదైనా ఒక్క మాట అంటే మౌనంగా ఉండు అంతే తప్ప ఎదురు సమాధానం చెప్పకు. కోపం తగ్గాక వాడే నీకు దగ్గరవుతాడులే అనే 4 మంచి మాటలు చెప్పి ఆ గదిలోకి ప్రనూషని పంపింది వైజయంతి. ఆమె గదిలోకి అడుగు పెట్టగానే చిక్కటి చీకటి ఆమెకి స్వాగతం పలికింది. ఆ చీకటిలో లైట్ ఎక్కడుంది అని అనుకుంటూ స్విచ్ బోర్డు కోసం వెతుకుతూ ఉంది ఆమె. కానీ ఆ ఇల్లు తనకి కొత్త కావడం వలన దారిలో ఉన్న వస్తువులన్నీ ఆమె కాలికి తగులుతూ ఉన్నాయి. అలా ఒక టేబుల్ ఆమె బొటని వేలికి తగలడంతో అమ్మా అంటూ చిన్నగా అరిచింది ప్రనూష. ఆ అరుపు కూడా చిరాకు తెప్పించడంతో, ఎందుకు నీకు అలవాటు లేని ప్రదేశంలో అలా అటూ ఇటూ తిరుగుతావు? నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ గదిలో ఉన్న స్విచ్ బోర్డ్ నీకు దొరకదు. దొరికినా సరే లైట్ వేయడానికి వీలు లేదు. నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. అయినా పెద్దవాళ్ళు ఏదో పెళ్లి చేసుకోమంటే నీ ఇష్టం అన్నట్లు తల ఊపేయడమేనా? అసలు పెళ్లి చేసుకునే వయసేనా నీది? అది కూడా నీకన్నా 8 సంవత్సరాలు పెద్దవాడిని అంటూ అరిచాడు వినోద్. ఆ అరుపుకి భయంతో బిగుసుకుపోయింది ప్రనూష. చూడు, నేను మా వాళ్ళ బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ ఇష్టపడి కాదు. నాకు ఇష్టం లేని పని నా జీవితంలో ఫస్ట్ టైం చేశాను. దానిని జీవితాంతం గుర్తుపెట్టుకుని నీతో కలిసి బ్రతికే ఓపిక నాకు లేదు. రేపు ఉదయమే నేను యూఎస్ఏ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు. అలా తిరిగి వచ్చిన తర్వాత మనం విడాకులు తీసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుందాం. అప్పటి వరకు కూతురుగా ఆ ఇంట్లో ఉంటావో లేక కోడలుగా ఈ ఇంట్లో ఉంటావో నీ ఇష్టం. ఏది ఏమైనా సరే నా భారీగా మాత్రం ఉండవు. నువ్వున్న ప్లేస్ నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే బెడ్ వస్తుంది. నోరు మూసుకొని పడుకో. అంతే తప్ప నేను ఇప్పుడు నీకు చెప్పిన విషయాలే అందరికీ చెప్పి గోల చేసి గొడవ చేయాలి అని మాత్రం ప్రయత్నించకు. అలా చేశావు అంటే చంపేస్తాను అంటూ బెదిరించాడు వినోద్. అప్పటికే ప్రనూష కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఎంతో ప్రేమగా భర్త గదిలోకి వస్తే భర్త నుండి వచ్చిన ఆ మాటలు ఆమె మనసుని కలిచివేస్తున్నాయి. దానితో ఏడుస్తూ
అతను చెప్పినట్లు 4 అడుగులు ముందుకు వేసి మంచం మీద కూలబడింది ఆమె. తను ఏడ్చేటప్పుడు వచ్చే ఊపిరి శబ్దం కూడా పైకి వస్తే మళ్ళీ అతను ఎక్కడ తన మీద కోపం తెచ్చుకుంటాడో అన్న భయంతో చేతితో తన నోరు నొక్కుని మరీ తన గుండెల్లో ఉన్న బరువు తీరేంత వరకు ఏడుస్తూనే ఉంది ప్రనూష. కానీ అది తీరే బరువు కాదు అని, అంతకంతకు పెరిగే బరువు అని పాపం చిన్నపిల్ల అయిన ఆమెకి ఇంకా తెలియడం లేదు. అలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గది తలుపులు తీసి ఉండడంతో అటుగా వస్తున్న వైజయంతి అది చూసి, ఏంటి వీళ్ళు అప్పుడే లేచిపోయారా అని మనసులో అనుకుంటూ ఏదో అనుమానం రావడంతో, వీడు ఆ అమ్మాయిని కోపంలో ఏమైనా అని ఉంటాడా, రాత్రి ఏం జరిగి ఉంటుంది అని మనసులో అనుకుంటూ మెల్లిగా అటువైపు వెళ్ళి గదిలోకి తొంగి చూసిన ఆమెకి బెడ్ మీద హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రనూష. కానీ ఆ గదిలో ఎక్కడా కూడా వినోద్ కనిపించలేదు. దాంతో కంగారుగా లోపలికి వెళ్ళింది. వాష్రూమ్లో కూడా ఎవరు ఉన్నట్లు ఆమెకి కనిపించడం లేదు. ప్రనూష చెంపలపై మాత్రం కన్నీటి చారికలు కనిపించాయి. పాపం గట్టిగానే తిట్టినట్లున్నాడు. ఎంత ఏడ్చిందో ఏంటో, మొహమంతా అంత పీక్కుపోయినట్లుంది అని మనసులో జాలిగా అనుకుని, అమ్మ ప్రనూష, ప్రనూష అంటూ ఆమెని తట్టి లేపింది వైజయంతి. దాంతో ఉలిక్కిపడి నిద్రలేచిన ప్రనూష బెదురు బెదురుగా అక్కడంతా చూస్తూ, ఏమైందత్తమ్మా అంటూ కంగారుగా అడిగింది. అదే నేను అడుగుతున్నాను, ఏమైంది, ఎందుకు నీ మొహం అంత డల్గా ఉంది, వాడు ఏడి అంటూ అడిగింది వైజయంతి. ఏమో తెలియదత్తమ్మా, తల వంచుకుని చెప్పింది ప్రనూష. తెలీదా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు, అది కూడా గదిలో నిన్ను ఒంటరిగా వదిలేసి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న ఆమెకి ఇంకేదో గుర్తు రావడంతో ప్రనూష వైపు చూసి, వాడు నిన్నేమైనా అన్నాడా అంటూ అడిగింది వైజయంతి. ఆహా లేదు, నన్నేమంటాడు, నన్ను ఏమీ అనలేదత్తమ్మా, మీరు అనుకున్నట్లు ఏమీ జరగలేదు అంటూ తడబడుతూ చెప్పింది ప్రనూష. ఆమె అబద్ధం చెప్తుంది అని ఆమె మొహం చూస్తూ ఉంటే క్లియర్గా తెలియడంతో, ఆడపిల్లవి, ముఖ్యంగా భార్యవి అనిపించుకున్నావే అని అంటూ ప్రేమగా ఆమె తల నిమురుతుంది. వాడికి నేను సర్ది చెప్తాలే, వాడి మాటలేమి నువ్వు మనసుకు తీసుకోకు, కోపంలో వాడికి ఏమంటున్నాడో వాడికే తెలియదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ ఆమెను వాష్రూమ్లోకి పంపించి తన ఫోన్ తీసుకుని వినోద్కి కాల్ చేసింది. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏంటి స్విచ్ ఆఫ్ అయింది అని అనుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడిన ఆమెకి ఆ సోఫా పక్కన ఉన్న టేబుల్పై ఒక లెటర్ ఎగురుతూ కనిపించింది. ఏంటిది అని అనుకుంటూ అది చేతిలోకి తీసుకుని చూసిన వైజయంతికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. ఎంత పని చేశాడు, ఇప్పుడు ఏంటి ఏంటి తన పరిస్థితి, ఏం చెప్పాలి వాళ్ళకి అని కంగారుగా అనుకుంటూ, ఏవండి ఏవండి అంటూ ఆ లెటర్ పట్టుకుని బయటికి వెళ్ళింది ఆమె. హాల్లో కూర్చుని శంకరంతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతూ ఉన్నారు రాఘవయ్య. ఆమె అరుస్తున్నట్లు పిలవడంతో కంగారుగా అటువైపు చూశాడు. కిచెన్లో ఉన్న కామాక్షికి కూడా ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ హడావిడిగా బయటికి వచ్చింది. కంగారుగా అతని దగ్గరికి వచ్చిన వైజయంతిని చూసి, ఏమైంది జయంతి అని రాఘవయ్య అడగడంతో, ఒక్కసారి ఇది చూడండి అంటూ బెదురు బెదురుగా అక్కడ ఉన్న మరో ఇద్దరిని చూస్తూనే అతని చేతిలో వినోద్ రాసిన ఉత్తరం పెట్టింది జయంతి. అనుమానంగా ఆమె వైపు చూస్తూనే ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు రాఘవయ్య. ఆమె వైపు అనుమానంగా చూస్తూనే ఆ ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాడు రాఘవయ్య. పూజలైన నాన్నగారికి నమస్కారాలు. మీకోసం కష్టంగా చేసుకున్న ఈ బంధంలో నేను ఉండలేను. అందుకే నా జీవితం నేను చూసుకుని ఇక్కడి నుంచి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు పెళ్లి చేసుకోమన్నారు, చేసుకున్నాను. ఇక ఆమె బాధ్యత మీది. నాకు ఎటువంటి సంబంధం లేదు. యుఎస్ఏలో నా ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియా వస్తాను. అది కూడా మీరు కష్టంగా నాకు కట్టబెట్టిన ఆ బంధాన్ని స్వీకరించడానికి కాదు, కొడుకుగా మీ పట్ల నాకున్న బాధ్యతని తీర్చుకోవడానికి. ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీ కొడుకు వినోద్.
తెలియక మీ మనసు ఏమైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అని ఉన్న ఆ అక్షరాలు చూసిన రాఘవయ్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని బాధ చూసి ఏదో తేడా జరిగింది అని అనిపించడంతో కంగారుగా అతని చేతిలో ఉన్న ఆ ఉత్తరం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు శంకరం. అతనికి కూడా కన్నీళ్లు ఆగడం లేదు. తన కూతురి జీవితం ఏమైపోతుందో అన్న భయం. కామాక్షి అయితే కింద కూలబడి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైపోయిందని? వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలి అన్నది పెద్దాయన కోరిక. మనం దాని గురించి ఆలోచించాం కానీ పిల్లల మనసులో ఏమి ఆశపడుతున్నారో, వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో అని ఆలోచించలేకపోయాం. కనీసం వారిని ఒక్క మాట కూడా అడగలేకపోయాం. కష్టంగా కొట్టుకుని చేస్తూ కలిసి ఉండడం కన్నా ఇష్టం లేదు అని ముందే చెప్పి దూరమైపోవడం మంచిదే కదా. పైగా ఈ పెళ్లి గురించి కూడా ఎవరికీ తెలియదు కదా. కాబట్టి మనం కూడా మర్చిపోదాం అన్నాడు శంకర్. ఆ మాటలకి తన కంటిలో చేరిన కన్నీటిని తుడుచుకొని, నా కొడుకు చేసిన తప్పుకి మీకు ఎలా క్షమాపణ చెప్పాలో నాకు తెలియడం లేదు బావా. కానీ ఇప్పుడు ప్రనూష ఈ ఇంటి కోడలు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా తన స్థానంలో మార్పు అయితే రాదు కదా. తన బాధ్యత పూర్తిగా మాదే. అసలు నేనే తనని కాలేజీలో చేర్పించి తను చదవాలి అనుకున్నది చదివిద్దాం. అలాగే వినోద్ అనుకున్నట్లే యుఎస్ఏ పంపిద్దాం. వాళ్ళ జీవితాలు సెటిల్ అయిన తర్వాతే ఈ కార్యక్రమం జరిపిద్దాం అనుకున్నాను. కానీ మీరందరూ పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటే ముందు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అని నన్ను ఒప్పించి ఇదంతా ఏర్పాటు చేశారు. ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు. వినోద్ మీద అనుమానంగానే ఉంది. ఇప్పుడు అది నిజమయ్యింది. ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూశారు కదా. మనం తొందరపడ్డాము. వాడు తొందరపడ్డాడో తెలియదు కానీ దీనివల్ల నష్టపోయింది మాత్రం ప్రనూష. ఆమెకి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. ఆ న్యాయం నేనే చేస్తాను. నా మీద నమ్మకం ఉంటే నా కోడల్ని నా ఇంట్లోనే ఉండనివ్వండి అంటూ అడిగాడు రాఘవయ్య. దానితో ఏం చేద్దాం అన్నట్లు కామాక్షి వైపు చూశాడు శంకరం. కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని, ఇప్పటి వరకు నా కూతురి విషయంలో ఏ నిర్ణయమైనా మేమే తీసుకున్నాం అన్నయ్య. ఇకపై మాకు ఆ హక్కు లేదు. తన జీవితంలో మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు అది కరెక్ట్గానే ఉంది. కానీ ఈ నిర్ణయం తప్పైంది. కాబట్టి ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రనూష ఇష్ట ప్రకారమే జరగాలి. తను ఏం చేయాలి అనుకుంటే అదే చేస్తుంది అంటూ చెప్పింది ఆమె. శంకరానికి కూడా అదే నిజమనిపించడంతో ఇంకేమీ మాట్లాడలేదు. అప్పుడే ఫ్రెష్ అయ్యి ఫైల్స్ పట్టుకుని బయటకు వచ్చిన ప్రనూష, అత్తమ్మ చాలా ఆకలి వేసేస్తుంది. త్వరగా నువ్వు టిఫిన్ పెట్టావు అంటే కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలి. ఈరోజు లాస్ట్ డేట్ అని అంటూ రాఘవయ్య వైపు చూసి, మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి మావయ్య? నన్ను కాలేజీకి తీసుకువెళ్ళి జాయిన్ చేయరా ఏంటి అంటూ అడిగింది ప్రనూష. ఆ మాటతో మనసుకు ఏదో ప్రశాంతత వచ్చి చేరడంతో, తీసుకువెళ్తాను తల్లి. ఎందుకు తీసుకువెళ్ళను? నువ్వు టిఫిన్ చేసే లోపల నేను రెడీ అయి వచ్చేస్తాను తల్లి. వెళ్దాం అని అంటూ అతను కంగారుగా తన రూమ్లోకి వెళుతూ ఉన్నాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రుల వైపు చూసి, టిఫిన్ చేశారా నాన్న అంటూ అడిగింది ప్రనూష. హా, చేశాం తల్లి అని అంటూ ఉన్న వాళ్ళకి కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. ఆమెని ఎలా ఓదార్చాలో తెలియక అప్పటి వరకు సతమతమవుతున్న వాళ్ళు ఇప్పుడు అంత ధైర్యంగా ఉన్న ఆమెను చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అదేమీ పెద్ద పట్టించుకోనట్లు వాళ్ళ వైపు చూస్తూ, సాయంత్రం నేను వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో, అప్పటి వరకు మీరు ఉండడం కుదరదు కదా, క్షేమంగా వెళ్ళిరండి. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు నేను ఇంటికి వస్తుంటానులే అంటూ చెప్పింది ప్రనూష. తాము అడగకుండానే తను ఏ నిర్ణయించుకుందో చెప్పిన తన కూతుర్ని చూసి గర్వంగా ఒక నవ్వు నవ్వుకొని, నాకు తెలుసు తల్లి, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళే మనస్తత్వం నీది. నీకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని మనసులో అనుకుని, కామాక్షి, మన ప్రయాణానికి సమయం అవుతుంది, ఇంకా బయలుదేరదామా అంటూ అడిగాడు శంకరం. ఆ మాటకి సరే అండి అని చెప్పి ప్రనూషని కాలేజీ అడ్మిషన్కి పంపించి ఆమె గురించి అన్ని జాగ్రత్తలు వైజయంతికి చెప్పి
తాము కూడా తమ ఇంటికి బయలుదేరారు ఆ దంపతులు ఇద్దరు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు గుండెల్లో కష్టంగా మోసిన అగ్నిపర్వతాన్ని ఒక్కసారిగా పేలినట్లు అనిపించడంతో ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది వైజయంతి. కొడుక్కి ఆ పెళ్ళి ఇష్టం లేదు అని తెలుసు. కానీ ఒక్కసారి పెళ్ళి జరిగిపోయిన తర్వాత తనే అడ్జస్ట్ అవుతాడు. తాళి కట్టిన బంధానికి లొంగిపోతాడు. ప్రనూష అందానికి, తెలివికి, ఆమె మంచితనానికి ఖచ్చితంగా అతను లొంగుతాడు అనుకుంది. కానీ తన అంచనాలను తారుమారు చేసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను అలా వెళ్ళిపోవడం ఆమె అస్సలు మనసుకు తీసుకోలేకపోతుంది. తన చేతులారా తానే తన మేనకోడలి జీవితాన్ని నాశనం చేసేసానా అన్న ఫీలింగ్ ఆమె మనసులో మెదులుతూ ఉండడంతో ఆ బాధని తట్టుకోలేక అలానే కూర్చుని కంటి తడి ఆరనివ్వకుండా ఏడుస్తూనే ఉంది ఆమె. కాలేజీకి వెళ్ళిన ప్రనుషకి అడ్మిషన్ రావడంతో ఇంటికి వచ్చేస్తుంది. ఆమె వచ్చేసరికి ఎక్కడ కూర్చున్న వైజయంతి అక్కడే కూర్చుని ఉంది. ఆమెని అలా చూస్తూ ఉంటే మనసులో బాధగా అనిపించింది. కళ్ళల్లో చిన్నగా కన్నీరు చేరాయి. కానీ వాళ్ళకి వాటిని అస్సలు చూపించకూడదు అనుకున్న ప్రనూష ఆ కన్నీరు బయటికి రాకుండా కళ్ళలోనే కంట్రోల్ చేసుకుంటూ మనసుని దిటువ చేసుకొని, అత్తమ్మ చాలా ఆకలిగా ఉంది, ఏం వండావు అంటూ కిచెన్లోకి వెళ్ళింది. కానీ అక్కడ ఖాళీగా ఉన్న పాత్రలు ఆమెకి కనిపించడంతో, అబ్బా నీకు తెలుసు కదత్తమ్మ, కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకుని అలిసిపోయి వస్తాను అని. ఈ లోపల నువ్వు ఏదో ఒకటి నా కోసం చేసి పెట్టాలి కదా. అలా చేయకుండా అక్కడే కూర్చుంటే ఎలా? ఇలా నన్ను ఆకలితో మార్చేస్తావా ఏంటి అంటూ ఆమె మీద అరుస్తూనే టకటకా వంట చేసే పనిలో పడింది ఆమె. లోపలికి వస్తూ ఆమె అరుపులు విని వైజయంతి వైపు సీరియస్గా చూశాడు రాఘవయ్య. ఆమె మొహంలో బాధ క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని, బాధతో కృంగిపోవలసిన అమ్మాయి ధైర్యంగా ఉండి తన జీవితంలో ముందడుగు వేసి నిర్ణయించుకుంది. మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధ మనతో పంచుకోవాలని ఆమె అస్సలు అనుకోవడం లేదు. గుండెలు పగిలిపోతున్న బాధని కడుపులోనే దాచుకుని పైకి నవ్వుతూ తిరుగుతుంది. ఆ పిల్లని చూసి మనం కూడా మన బాధని కంట్రోల్ చేసుకోవాలి. తనకి ధైర్యాన్ని ఇవ్వాలి. అంతే తప్ప మన కన్నీళ్లను ఆమెకు చూపిస్తూ ఆమెని మరింత కృంగతీయకూడదు వైజయంతి. నీ కొడుకు మనల్ని వదిలేసి వెళ్ళలేదు. తన భార్యని మన దగ్గర వదిలి వెళ్ళాడు. వాడు చిన్నవాడే. భార్యాభర్తల బంధం అంటే ఏమిటో, దానికున్న విలువ ఏమిటో వాళ్ళకి తెలియదు. ఇలాంటి వయసులో వాడికి పెళ్లి చేసి తప్పు చేసింది మనం. కాబట్టి మన తప్పుని మనమే సరిదిద్దుకుందాం. కోడల్ని కూతురుగా మార్చుకుని తనకి తోడుగా నిలుద్దాం. ఏదో ఒక రోజు పవిత్రమైన తన పెళ్లి బంధాన్ని గుర్తించి నీ కొడుకు తప్పకుండా తన భార్య దగ్గరికి తిరిగి వస్తాడు. అప్పుడు పరిస్థితిని బట్టి, ప్రనూష తీసుకునే నిర్ణయాన్ని బట్టి పెద్దలుగా మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటి వరకు కూడా వేరే ఆలోచన ఏమీ నీ మనసులోకి రానివ్వద్దు. అర్థమైందా అంటూ సూటిగా ఆమెని చూస్తూ చెప్పాడు అతను. దానితో కళ్ళలో చేరిన నీటిని తుడుచుకొని అతని వైపు చూసి అయింది అన్నట్లు తల ఊపి, అబ్బా వంటగదిలో ఆ సౌండ్స్ ఏంటి? కొంపతీసి వంటగది మొత్తం కూల్చేసే పనిలో పడ్డావా ఏంటి అంటూ చీర కొంగు బొడ్డులో దొప్పుకుంటూ అటువైపు వెళ్ళింది వైజయంతి. దానితో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయిన రాఘవయ్య, నేనుండగా నా కోడలికి ఏ అన్యాయం జరగనివ్వను. ఇష్టం లేని బంధం నాకు వద్దు అంటూ వెళ్ళిపోయాడు కదా. ఎప్పుడు వస్తాడో రాని, వచ్చాక అప్పుడు చెప్తా వాడి సంగతి అని మనసులో కోపంగా అనుకున్నాడు అతను. అలా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో తమ కొడుకు తమకి ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడం ఆ దంపతులకి తీరని బాధని కలిగించింది. అద్దం ముందు నిలబడి తను కట్టుకున్న శారీని అందంగా సర్దుకుంటూ లీవ్ చేసిన హెయిర్ నీట్గా దువ్వుకుని నొసటి మధ్యలో చిన్న స్టిక్కర్ బొట్టు, దాని కింద రెడ్ కలర్ కుంకుమ పెట్టుకుని మెడలో ఉన్న మంగళసూత్రం ఎవరికి కనిపించకుండా జాకెట్ లోపలికి సర్దుకుని తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తూ అక్కడ వైజయంతి కనిపించడంతో, అతమా బాయ్ అని చెప్పింది ప్రనుష.
ఎక్కడికి రెడీ అయ్యావు అంటూ ఆమెను చూసి, ఇదేంటి టైం కూడా ఇంకా 6 కూడా కాలేదు. పైగా ఈరోజు సండే కదా, మరి ఎక్కడికి? ఆఫీస్కేనా అంటూ అనుమానంగా అడిగింది వైజయంతి. కాదు అత్తమ్మ, ఎయిర్పోర్ట్కి. ఈరోజు మా కంపెనీ సీఈఓ యూఎస్ఏ నుండి వస్తున్నారు. రిసీవ్ చేసుకోవడానికి నేనే వెళ్ళాలి, అందుకే వెళ్తున్నా అంటూ చెప్పింది ప్రనూష. అవునా, సరే అయితే కాఫీ కలిపి ఇస్తాను ఉండు, కొంచెం తాగి వెళ్దువు గాని, బయట చాలా చలిగా ఉంది కదా అంటూ కిచెన్లోకి వెళుతూ ఉంది వైజయంతి. లేదత్తమ్మ, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు కాఫీ, సాయంత్రం కాఫీ రెండు కలిపి సాయంత్రం తాగేస్తాలే, ప్రస్తుతానికి బాయ్ బాయ్ అంటూ బయటికి వెళుతూ, లంచ్ బాక్స్ తీసుకువెళ్ళలేదు అని నువ్వు అస్సలు కంగారు పడొద్దు. నేను ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను, ఆలస్యం అయితే, లేదా ఇంటికి వచ్చేస్తాను అంటూ చెప్పింది ప్రనూష. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్త అంటూ బయట వరకు వచ్చి ఆమెను సాగనంపింది వైజయంతి. మంచి శీతాకాలం అవడంతో వర్షంలా పడుతూ ఉంది మంచు. అబ్బా, వీళ్ళకి రావడానికి ఇంత పొద్దునే తప్ప ఏ మధ్యాహ్నం ఫ్లైటో దొరకలేదా ఏంటి, ఇంత చలిలో చంపేస్తున్నారు అని అనుకుంటూ తన చేతులను రబ్ చేసుకుంటూ, కొంచెం వేడి ఆ చేతులకు వచ్చాక అవి చెంపల మీద పెట్టుకుంటూ మెల్లిగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన ప్రనూషకి అందరూ స్వెటర్లు వేసుకుని చలికి వణికిపోతూ కనిపించారు. హే సూర్య భగవాన్, ఎక్కడున్నావయ్యా తండ్రి? మేమందరం ఇలా చనికి వణికి చేస్తూ ఉంటే మా మీద నీకు ఇంకా దయ కలగడం లేదా? కొంపదీసి నీకు కూడా చలివేసి ముసుగు పెట్టి పడుకున్నావా ఏంటి అని అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంది ఆమె. అదే సమయంలో ఫ్లైట్ ల్యాండ్ అయి ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి ఆ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ లోపలికి వస్తున్నారు. సీఈఓ ఎలా ఉంటారు? ఒక్కసారి కూడా వాళ్ళ మొహం నేను చూడలేదు, నా మొహం వాళ్ళు చూడలేదు. మరి ఎలా గుర్తుపట్టాలి అని ఆలోచిస్తూ ముందుకు వస్తూ ఉన్న ఆమెకి ముద్దుగా ఉన్న ఒక చిన్ని పాప కనిపించింది. చాలా క్యూట్గా ఉన్న ఆ పాపని ఎత్తుకుని, పెళ్ళి జరిగిన రోజే వదిలేసి వెళ్లకుండా నా మొగుడు నాతో కాపురం చేసి ఉంటే ఇలాంటి పిల్లల్ని ఇద్దరిని సంకన వేసుకుని ఇంట్లో తిరిగేదాన్ని. ఏం చేస్తాం, దేనికైనా అదృష్టం ఉండాలి అని మనసులో అనుకుంటూ ఆ పాపని ముద్దు పెట్టుకుంది ప్రనుష. ఆ ముద్దుకి అందంగా చిరునవ్వు బహుమతి ఇచ్చింది ఆ పాప. అది చూసి ప్రనుష కూడా అందంగా నవ్వుతూ ఉండగా ఆ పాప చేతిలో ఉన్న బంతి నేల మీద పడి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ, నా బంతి అని చిన్నగా గారం మొదలుపెట్టింది ఆ పాప. అయ్యో, ఏడవకు, నేను తీసుకువస్తాను కదా, ఏడవకు అంటూ ఆ పాపని ఎత్తుకునే ఆ బంతి కోసం వడివడిగా అడుగులు వేస్తూ వెళుతుంది ప్రనుష. ఆ కంగారులో అక్కడ కొంచెం స్కిడ్డీగా ఉన్న నేల మీద నీళ్లు పడి ఉండడంతో చూసుకోకుండా దాని మీద కాలు వేసి జారి ముందుకు పడబోయింది ప్రనుష. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక వ్యక్తి పాపతో సహా పడిపోతూ ఉన్న ఆమెను చూసి, ఏ జాగ్రత్త అంటూ వెంటనే రియాక్ట్ అయ్యి 2 అడుగులు ముందుకు వేసి ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. తను ఎక్కడ పడిపోతానో అన్న భయంతో పాపని గట్టిగా పట్టుకున్న ప్రనూష తనని ఇంకెవరో అంతే గట్టిగా పట్టుకోవడంతో మూసుకుపోయిన తన కళ్ళని ఒక్కసారిగా తెరిచి చూసింది. గాలికి ఎగురుతున్న హెయిర్తో, లైట్గా పెరిగిన గెడ్డంతో, కొంచెం సీరియస్ లుక్తో చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు ఒక వ్యక్తి. అతన్ని చూడగానే ప్రనూష పెదవులు బావా అంటూ పలికాయి. అతనికి ఆ పిలుపు వినిపించలేదు. కానీ ప్రనూషని చూసి అతనేమీ రియాక్ట్ అవ్వలేదు. అసలు ఆమె ఎవరో కూడా తెలియనట్లు ఆమె వైపు చూస్తూ, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అసలే పాపని ఎత్తుకుని ఉన్నారు, కన్న తల్లి అయి ఉండి అలా పిల్లలని అజాగ్రత్తగా పట్టుకుని ఎటో చూస్తూ నడిస్తే ఎలా? మీతో పాటు తను కూడా పడిపోయేది కదా అంటూ చెప్పాడు వినోద్. ఆ మాటతో అదిరిపడి, అయ్యో చిచి, కాదండి, ఈ పాప నా పాప కాదు అని ప్రనూష అంటూ ఉండగా, బంతి పట్టుకుని అక్కడికి వచ్చిన ఆ పాప తల్లి, చాలా థ్యాంక్స్ బాబు, మా పాపని పడకుండా కాపాడావు అంటూ ఆ పాపని ఎత్తుకుంది. దాంతో ఆమె వైపు, ప్రనూష వైపు మార్చి చూసి, మీరు ఆ పాప తల్లి కాదా? సారీ,
నేనే తప్పుగా అనుకున్నట్లున్నాను అంటూ చెప్పాడు అతను. అయ్యో బావా, నువ్వు నాకు సారీ అని ప్రన్యూష చెప్తూ ఉండగా, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఇంతకీ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కనిపించారా నీకు? అంటూ వచ్చి అతని చేతిని గట్టిగా చుట్టేసి అతని భుజం మీద వాలిపోతూ నిలబడింది ఒక అందమైన అమ్మాయి. వన్ పీస్ డ్రెస్లో చాలా స్టైల్గా ఇంకా మోడర్న్గా ఉన్న ఆ అమ్మాయిని చూసిన ప్రనుష మాటలు ఆమె పెదవులు దాటి బయటికి రాలేదు. హా, ఇంకా రాలేనట్లు ఉన్నారు. నేను వాళ్ళ గురించే చూస్తున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి అన్నావు అంటూ అడిగాడు వినోద్. ప్రనూష, మన కంపెనీలోనే నాకు పిఏగా ఈ మధ్యనే జాయిన్ అయ్యిందంట. బే మేబీ ఒక 30-35 ఏజ్ ఉన్న లేడీ అయి ఉంటుంది. ఆ ఏజ్ ఉన్న వాళ్ళని చూడు అని ఆ అమ్మాయి అనడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన ప్రనూష ఆమె తన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ సుహానా అని గమనించి తన చేతులు చూసుకుంది. అప్పటి వరకు ఆ చేతిలో ఉండవలసిన పువ్వుల బొకే ఆమె చేతిలో ఇప్పుడు లేకపోవడంతో కంగారుగా అడుగులు వేస్తూ వెనక్కి వెళ్ళి చైర్లో పెట్టిన ఆ బొకే పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చి, వెల్కమ్ మేడం, ఐఎమ్ ప్రనూష, మీ పిఏని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది ప్రనూష. దానితో ఆమెని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి, పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది అంటే మిడిల్ ఏజ్ ఉమ్మని అనుకున్నాను, కానీ నువ్వు చాలా యంగేనే, నీ ఏజ్ ఎంత అంటూ అడిగింది సుహానా. 21 మేడం అంటూ చెప్పింది ప్రనూష. ఓ అవునా అంటూ ఆమె చేతిలో ఉన్న బొకే తీసుకుని, నాకు బొకే ఇచ్చావు ఓకే, మరి నాకు కాబోయే శ్రీవర్కి వెల్కమ్ చెప్పడానికి ఏమీ తీసుకురాలేదా నువ్వు అంటూ వినోద్ వైపు చూసి చిలిపిగా నవ్వింది సుహానా. ఆ మాట విన్నప్పుడు ప్రనూష కళ్ళలో కన్నీళ్లు తిరిగిపోయాయి. కాబోయే శ్రీవారా అని అనుకుంటున్న ఆమె గుండె ముక్కలైన ఫీలింగ్ కలిగింది. ఏదో ఒక రోజు అతను తన కోసం తిరిగి వస్తాడు అని ఆశపడిన ఆమె ఆశ నిరాశ అని అర్థమవడంతో గుండె పగిలిపోతున్న తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుని కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ ఆమె బొకేలో ఉన్న ఒక ఎల్లో కలర్ రోజ్ తీసుకుని అతనికిస్తూ, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఇండియా అంటూ చెప్పింది ప్రనూష. అది తీసుకుని థ్యాంక్ యూ అంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు వినోద్. దానితో ఆ ముగ్గురు కూడా ఆ ఎయిర్పోర్ట్ దాటి బయటికి వస్తూ ఉన్నారు. కార్ వరకు వచ్చాక వెనక్కి తిరిగి తన వెనక్కి వస్తున్న ప్రనూష వైపు చూసి, ఈరోజు సండే కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము రేపు ఆఫీస్కి వస్తాము, మాతో వచ్చి మాతోనే ఉండవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది సుహానా. వినోద్ని చూస్తూ ఉన్న ప్రనూష ఆ మాటతో స్పృహలోకి వచ్చి, ఓకే మేడం అంటూ సీ యూ టుమారో అని వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి, బాయ్ సార్, బాయ్ మేడం అంటూ వాళ్ళిద్దరికీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగిన ప్రనూష కళ్ళ నుండి కన్నీళ్లు బయటికి వస్తూ ఉన్నాయి. తాళి కట్టినవాడు కనీసం తన మొహం కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత మరొక అమ్మాయికి కాబోయే భర్తగా ఎదురవ్వడం ప్రనూష అస్సలు మనసుకు తీసుకోలేకపోతుంది. బావా నన్ను ఎందుకు వదిలేశాడు? తనకన్నా వయసులో నేను చిన్నదాన్ని అనా? లేక తన ఇష్టంతో సంబంధం లేకుండానే నేను తన జీవితంలోకి వచ్చాను అనా? అసలు తనకి పెళ్ళి అయింది అన్న విషయం కూడా మర్చిపోయి ఇలా మరొక అమ్మాయిని తన వెంట వేసుకుని తిరుగుతూ ఉండడం ఏమిటి? నిజంగానే ఆమె బావకి అంతగా నచ్చిందా? లేక ఆమె వెనక ఉన్న ఆమె ఆస్తి బావకి నచ్చిందా? ఇలా రకరకాల ఆలోచనలు ఆమె మెదడుని కుమ్మరి పురుగులా తొలిచివేస్తూ ఉంటే ఆ సీఈఓ సుహానా ముందు తను చాలా తక్కువ అని అనిపిస్తూ ఉంది. ఆ బాధని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ చివరికి ఇంటికి చేరుకుంది ఆమె. అప్పుడే రాఘవయ్యకి టిఫిన్ పెడుతూ, ఈ పిల్ల ఏదో అర్జెంట్ పని ఉంది అని పొద్దున్నే వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు, ఏమైనా తిందో లేదో అంటూ ఉంది వైజయంతి. ఆ మాట వింటూనే గుమ్మం వైపు చూసిన రాఘవయ్యకి అక్కడ ప్రనూష కనిపించింది. అదిగో వచ్చేస్తుంది కదా, తనని అడుగు, తిన్నాను అన్నా వదలొద్దు, తీసుకువచ్చి కూర్చోబెట్టు, ఈ మధ్యన సరిగ్గా తిండి కూడా తినడం లేదు అంటూ కొంచెం కోపంగానే చెప్పాడు అతను. అలాగే అంటూ, అమ్మా ప్రనూష,
రా టిఫిన్ వడ్డిస్తాను అంటూ పిలిచింది వైజయంతి. దాంతో మౌనంగా వచ్చి టేబుల్ దగ్గరకు వచ్చింది ప్రనూష. ఆమెకి టిఫిన్ వడ్డించి తిను అని వైజయంతి అన్నా కూడా ఆ మాటని ప్రనూష అస్సలు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమె ఎప్పుడు గలగల గోదావరిలా మాట్లాడే ప్రనూష ఈరోజు మౌనంగా, మాటలు రానట్లు ఉండడం, తాము మాట్లాడినా కూడా సమాధానం చెప్పకపోవడం చూసిన ఆ దంపతులకు ఏదో అనుమానం వచ్చింది. ఒక్కసారి ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఏమైందమ్మా అంటూ అడిగారు ఇద్దరూ ఆమెని. అది బావ కనిపించాడు. దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూనే చెప్పింది ప్రనూష. ఆ మాటతో ఇద్దరూ అదిరిపడ్డారు. ఏంటి, వాడు కనిపించాడా? అంటే వాడు ఇండియా వచ్చాడా? ఎక్కడున్నాడు వాడు? నేను ఇప్పుడే వెళ్ళి వాడి కాళ్ళు ఇరగ్గొట్టి ఇంటికి తీసుకువస్తాను ఆవేశంగా అన్నాడు రాఘవయ్య. ఇప్పుడే వచ్చాడు. రిసీవ్ చేసుకుని తనకి కాబోయే భార్యని కారెక్కించి సాగనంపి మరీ వస్తున్నాను అంటూ చెప్తున్న ప్రనూష కళ్ళల్లో కన్నీళ్లు కిందికి రాలుతూ ఉన్నాయి. ఆ మాటకి షాక్ అయిన ఇద్దరు కూడా ఆమె వైపు చూసి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాడికి కాబోయే భార్య ఏంటి అంటూ అయోమయంగా అడిగారు వాళ్ళిద్దరూ. అవును మావయ్య, మా కంపెనీ సీఈఓ సుహానా మేడంని బావ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ విషయం స్వయంగా ఆమె నాకు చెప్పింది. నాకు కాబోయే భర్త అంటూ నాకు బావని పరిచయం చేసింది అంటూ చెప్పింది ప్రనూష. మరి ఆ అమ్మాయి చెప్తే ఈ అడ్డగాడిద విధవ ఏం చేస్తున్నాడు? కాదు, నాకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది అని చెప్పడానికి నోరు రావడం లేదా? ఆయన పెళ్లి చేసుకుని భార్య ఉండగా మళ్ళీ పెళ్ళి ఏంటి? ఎలా చేసుకుంటాడు వాడు అంటూ ఆవేశంగా అడిగాడు రాఘవయ్య. బావ పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ అతని పక్కన భారీగా ఉండవలసిన నేను లేను కదా మావయ్య. తను ఎప్పుడో నేను తన పక్కన ఉండడానికి సరిపోను అని నా మొహం మీదే చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తన జీవితం ఏదో తను చూసుకున్నాడు. ఆ జీవితంలో తను సంతోషంగా ఉంటున్నాడు. మనమే ఇంకా జరిగిపోయిన గతాన్ని మర్చిపోలేక ప్రతిసారి దాన్ని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాము అంటూ చెప్పింది ప్రనూష. ఇంకా ఏ బాధ పడవలసిన అవసరం లేదమ్మా. వచ్చాడు కదా ఇండియా, వచ్చాడని తెలిసింది కదా. వాడిని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని వాడి కాళ్ళు విరిచి తీసుకువచ్చి ఇంట్లో పడేస్తాను. అప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి పోడు అన్నాడు రాఘవయ్య. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, కాళ్ళు విరిచి బావని ఇంట్లో కూర్చోబెట్టినా మనసులో లేని భార్యతో బావ కాపురమైతే చెయ్యడు కదా మావయ్య. అలానే తను బలవంతంగా నన్ను భార్యగా ఒప్పుకున్నా సరే, నేను అతన్ని భర్తగా అంగీకరించలేను. ప్రేమ అనే 2 అక్షరాల భావన లేని ఏ బంధము కూడా నిలబడదు. అది ఎంతటి పవిత్ర బంధమైనా సరే మనసులు కలవని చోట తెగిపోక తప్పదు. కాకపోతే కొన్ని బంధాలు తెగిపోవడానికి కొంత సమయం అంటూ పడుతుంది. కానీ మాకు తెగిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నేను తన భార్యని అన్న విషయం కూడా బావకి గుర్తులేదు. మీరు కూడా గుర్తు చేయొద్దు. ఒకవేళ పొరపాటున తను ఇంటికి వచ్చి ఎవరు ఆ అమ్మాయి అని అడిగితే తెలిసిన వారి అమ్మాయి అని చెప్పండి. లేదా అనాథ, చేరతీసి పెంచుకుంటున్నామని చెప్పినా పర్వాలేదు. అంతే తప్ప అతని భార్యని అని మాత్రం చెప్పొద్దు. నేను తల్లిదండ్రులు ఉన్న అనాథగా అయినా ఉండగలను, కానీ ఆ భర్తకి భార్యగా మాత్రం ఉండలేను. ఒకవేళ ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే చెప్పండి. ఈ క్షణమే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటూ తన నిర్ణయం చెప్పి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది ప్రనూష. ఆ గది వైపు చూసి, ఏంటండి ఇది అంటూ బొంగురుపోయిన గొంతుతో అడిగింది వైజయంతి. తలరాత జయంతి, మన తలరాత. అయినా ప్రనూష అన్నదానిలో కూడా నిజముంది. తాళి కట్టిన మరుక్షణమే తన జీవితం తను చూసుకుని వెళ్ళిపోయిన వాడి కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తూ బ్రతికింది. తనకంటూ ఒక జీవితం ఉంది. తన ఇష్టాలు తనకి ఉంటాయి జయంతి. వాటిని కాదు అని బలవంతంగా ఒకసారి పెళ్లి చేసి మనం తప్పు చేశాము. మరొకసారి ఆ తప్పు జరగకూడదు. ప్రనూషకి ఏది ఇష్టమైతే అలాగే జరగాలి.
మన సపోర్ట్ ఎప్పుడూ తనకే ఉండాలి. అర్థమైందా అంటూ అడిగాడు రాఘవయ్య. ఆమెకి కూడా అదే నిజమనిపించడంతో సరే అన్నట్లు తల ఆడించింది ఆమె. అప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఏదో ఒక కారు వచ్చి ఆగిన సౌండ్ వినిపించడంతో అటువైపు చూశారు ఇద్దరు. కారు నుంచి దిగుతూ కనిపించాడు వినోద్. అతన్ని చూడగానే వాళ్ళిద్దరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగిపోయాయి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన కొడుకుని చూస్తూ ఉంటే సంతోషంతో వాళ్ళకి దుఃఖం ఆగడం లేదు. కానీ ఆ తర్వాత కారు దిగి అతని చెయ్యి పట్టుకుని లోపలికి వస్తూ ఉన్న సుహానాని చూసిన వారి ఆనందం ఆవిరైపోయింది. ఒక అమ్మాయి జీవితంలో నిప్పులు పోసి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడు, వీడు నా కొడుకా అన్న ఫీలింగ్ వారి మనసులో కలుగుతూ ఉంది. దానితో అతని వైపు చూడాలని అసలు అనిపించకపోవడంతో తమ మొహాలు తెప్పుకుని మా పనులు తాము చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. 5 సంవత్సరాల క్రితం తను వదిలేసి వెళ్ళిపోయిన తన ఇల్లు ఇప్పటికీ కూడా అలానే ఉంది. ఆ ఇంటి చుట్టుపక్కల జనాన్ని, ఆ పరిసరాలను చూస్తూ మనసంతా సంతోషంతో నిండిపోవడంతో తలుపు దగ్గరికి వచ్చి మమ్మీ అంటూ పిలిచాడు వినోద్. ఆ పిలుపు విన్న వైజయంతి గుండె ఒక్కసారిగా పులకరించింది. 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆ పిలుపు ఆమె తల్లి మనసును తట్టి లేపుతూ ఉంది. కానీ అతను చేసిన పనికి పలకాలి అని అస్సలు అనిపించకపోవడంతో పక్కకు తిరిగి పైట చెంగుతో కన్నీళ్లను తుడుచుకుంది ఆమె. గడప దగ్గరే ఆగిపోయిన వినోద్ అడుగు లోపలికి పడాలి అంటే ఎందుకో భయపడుతుంది. తను చేసింది తప్పు అన్న విషయం అతని మనసుకి కూడా తెలుసు. కానీ అది అంగీకరించడానికి అతని అహం అడ్డు రావడంతో ఆలోచనలో పడ్డాడు అతను. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు అలా వెళ్ళిపోవడం వల్లనే కదా ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అది చూసి అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు, అంతే కదా. అంతకుమించి ఏం చేస్తారు? నేనేమీ తప్పు చేయలేదు కదా. నా జీవితం ఏమిటో నేను చూసుకున్నాను, అందులో తప్పేముంది అని అనుకుంటూ తెగించి అడుగు ముందుకు వేసి లోపలికి వచ్చాడు వినోద్. అక్కడ టిఫిన్ చేస్తూ రాఘవయ్య అతనికి వడ్డిస్తూ వైజయంతి కనిపించడంతో మమ్మీ అంటూ పిలుస్తూ ఉన్న వినోద్ పిలుపులో చిన్నపాటి బెరుకు ఉంది. దానితో అటువైపు తిరిగి చూస్తూ ఉండిపోయింది వైజయంతి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది చూసిన వినోద్కి కొంచెం బాధగా అనిపించింది. ఎలా ఉన్నారు మమ్మీ అంటూ ప్రేమగా అడిగాడు అతను. బాగానే ఉన్నాం బాబు, మీరెలా ఉన్నారు? చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తు ఉంచుకుని మరీ మమ్మల్ని చూడడానికి వచ్చినందుకు సంతోషం. బాధ నిండిన గొంతుతో అంది వైజయంతి. ఆ మాట ముళ్ళులా మనసులో గుచ్చుకుంది వినోద్కి. ఏంటి మమ్మీ అలా అంటావు? నేను చేసింది అని వినోద్ ఏదో అంటూ ఉండగా, జయంతి నేను టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయింది, నువ్వు కూడా త్వరగా తినేసి టాబ్లెట్స్ వేసుకో, ఆలస్యం చేయకు, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అంటూ పైకి లేచాడు రాఘవయ్య. సరే అండి అని వైజయంతి అంటూ ఉండగా, నాన్నగారు అంటూ పిలిచాడు వినోద్. ఆ మాటతో అటువైపు చూసి తన కళ్ళజోడు సరిచేసుకుంటూ, ఎవరు బాబు మీరు? ఇలా అడుగుతున్నాను అని ఏమీ అనుకోకు బాబు, ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కానీ మొహం మనిషి గుర్తు రావడం లేదు. ముసల్దనం వచ్చేస్తుంది కదా, పైగా కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు అన్నాడు రాఘవయ్య. అతను అలా అనడంతో కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి వినోద్కి. ఇంకేమీ మాట్లాడలేకపోయాడు అతను. వాళ్ళ మాటలు కొంచెం తేడాగా ఉండడంతో, ఇదేంటి వినోద్, మీ ఇంటికి తీసుకువస్తాను అని చెప్పావు, మీ అమ్మా నాన్నల్ని పరిచయం చేస్తాను అన్నావు, మరి ఇక్కడ అందరూ నువ్వెవరో తెలియనట్లు మాట్లాడుతున్నారేంటి? ఇది మీ ఇల్లు కాదా అని అనుమానంగా అడిగింది సుహానా. ఆమె అడుగుతున్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో కూడా వినోద్కి అర్థం కావడం లేదు. గదిలో ఉన్న ప్రనూషకి మాత్రం ఆ మాటలు క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. అత్తమ్మ మామయ్య నా గురించే కదా బావని అంత బాధ పెడుతున్నారు. అసలు మా పెళ్ళి జరగకుండా ఉండి ఉంటే బావ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నందుకు వాళ్ళు ఎంత సంతోషపడేవారు పడేవారు. లేదు, ఆ సంతోషాన్ని వాళ్ళకి దూరం చేయకూడదు, నా వల్ల వాళ్ళు వాళ్ళ కొడుక్కి దూరం కాకూడదు అని మనసులో అనుకున్న ప్రనూష తన కన్నీరుని తుడుచుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని డోర్ దగ్గరికి వచ్చి
గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఆ డోర్ తీసుకుని బయటికి వచ్చింది. దాంతో అందరి చూపులు అటువైపు తిరిగాయి. అత్తమ్మ, మీకెన్నిసార్లు చెప్పాలి? తాగేసిన కాఫీ కప్పులు నా రూమ్లో హారతి పళ్ళెంలా పెట్టినట్లు పెట్టొద్దు అని అంటూ ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి అక్కడ ఉన్న ఇద్దరిని చూసి మాటల మధ్యలో ఆపేసింది ఆమె. ఆమెను అక్కడ చూసి కొంచెం షాక్ అవుతూ, ప్రనూష, నువ్వేంటి ఇక్కడ అంటూ అడిగింది సుహానా. హాయ్ మేడం, ఆ ప్రశ్న నేను అడగాలి, మీరేంటి మా ఇంట్లో అంటూ అడిగింది ప్రనూష. ఆమె అలా అడగడంతో షాక్ అయ్యాడు వినోద్. నా ఇల్లు అంటుందేంటి? అంటే నేను వదిలేసి వెళ్ళిపోయిన ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకుని వీళ్ళు పోషిస్తున్నారా? బయటికి పంపించలేదా? అంటే ఈమె నా ఇష్టం లేకుండా నా జీవితంలోకి వచ్చిన నా భార్య అని అతని మనసులో అనుకుంటూ ఉండగా, మీ ఇల్లా అంటూ అడిగింది సుహానా. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, మా ఇల్లు అంటే నేను ఉంటున్న ఇల్లు మేడం. వాళ్ళు మా ఆంటీ అంకుల్, మా నాన్నకి అంకుల్ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఇక్కడే జాబ్ వచ్చిందని తెలిసి బయట ఎక్కడో ఉండడం ఎందుకు, మా ఇంట్లోనే ఉండండి అంటూ నాకు ఆశ్రయం ఇచ్చారు. అంటే పెయిడ్ గెస్ట్లా ఇక్కడ ఉంటున్నానన్నమాట అని ప్రనూష చెప్పడంతో వినోద్ రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటూ, ఓ అవునా అంది సుహానా. అవును మేడం, మరి మీరేంటి మా ఇంటికి వచ్చారు? నా కోసమేనా అంటూ అడిగింది ప్రనూష. చిన్నగా నవ్వుతూ, నీకోసం కాదు, వినోద్ వాళ్ళ అమ్మ నాన్న కోసం. వాళ్ళు ఇక్కడే ఉంటారట. అందుకే వినోద్ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉంది అని సుహాన అంటూ ఉంటే, ఓహో, మీరేనా వినోద్ అంటే? అంకుల్ వాళ్ళు ఒక్కగాను ఒక్క కొడుకు. వాళ్ళు చెప్తూ ఉంటారు యుఎస్లో ఉంటారంటగా అంటూ అడిగింది ప్రనూష. ఆ మాటతో ఏదో తెలియని ప్రశాంతత మనసుకి చేరగా, అవును అన్నాడు వినోద్. మీ గురించి ఆంటీ ఎప్పుడూ చెప్తుందండి. మీరంటే ఆవిడికి పంచ ప్రాణాలు. ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మీరు వస్తారా అని అదిగో ఆ గుమ్మం దగ్గర నిలబడి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఎదురుచూపులు ఇన్నాళ్ళకు ఫలించాయన్నమాట అంది ప్రనూష. ఆ మాట విన్న వినోద్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మమ్మీ అంటూ వెళ్ళి ఒక్కసారిగా ఆమెను హత్తుకున్నాడు అతను. అప్పటి వరకు కష్టంగా గుండెల్లో దాచుకున్న కొడుకు మీద ప్రేమ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఉప్పొంగిపోవడంతో, బాబు వినోద్ అంటూ అతన్ని కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేసింది వైజయంతి. అది చూసిన ప్రనూష, సుహాన, రాఘవయ్యకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ దృశ్యం చూసి కొంచెం మనసు స్థిమితపడడంతో, ఏంటి ఆంటీ, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కొడుకుకి కడుపు నిండా భోజనం పెట్టడం మానేసి కన్నీళ్లతోటే అతని కడుపు నింపేసేటట్లున్నారు. ఇప్పటి వరకు పెట్టుకున్న కన్నీళ్లు చాలు ఆంటీ. మీ కొడుకు వచ్చేసాడు కదా, ఇంకెందుకు ఈ కన్నీళ్ళు? వాటికి సెలవు ఇచ్చి ఈరోజు మీ కొడుకుతో పాటు మా సీఈఓ మేడం కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఎప్పుడో మర్చిపోయిన మన తెలుగింటి రుచుల్ని మరొక్కసారి గుర్తు చేద్దాం అంటూ వైజయంతి భుజాలపై ప్రేమగా చేయి వేసింది ప్రనూష. ఆ మాటతో కళ్ళలో నీళ్లు తుడుచుకుని చిన్నగా నవ్వుతూ ప్రనూష తలపై చెయ్యి వేసి నిమిరింది వైజయంతి. మనసులో కొండంత బాధ ఉన్న పైకి మాత్రం చిరునవ్వులు వెదజల్లడం నీకు మాత్రమే వచ్చు తల్లి అని మనసులో అనుకుని, అమ్మ ప్రనూష, నేను బయట వరకు వెళ్ళి వస్తాను అన్నాడు రాఘవయ్య. త్వరగా వచ్చేయండి అంకుల్, ఈరోజు మీకు ఇష్టమైన క్యారెట్ హల్వా కూడా చేస్తాను అంటూ చెప్పింది ప్రనూష. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు రాఘవయ్య. తన కుటుంబంతో అంతగా కలిసిపోయిన ప్రనూష వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు వినోద్. ఏంటి ఈ అమ్మాయి ఏదో తన సొంత ఫ్యామిలీతో కలిసిపోయినట్లు అంతలా మా వాళ్ళతో కలిసిపోయింది. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నేను కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా కరగని ఆ మనుషులు ఆమె ఒక్క మాట చెప్పగానే ఎందుకలా కరిగిపోయి నన్ను దగ్గరికి చేర్చుకున్నారు. నన్ను తిడతారు, కొడతారు, నేను చేసిన పనికి ఇంట్లోంచి గెంటేస్తారేమో అని అనుకున్న నాన్నగారు కూడా ఆమెని ఒక్క మాట చెప్పగానే ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. పైగా వెళ్ళేటప్పుడు అమ్మకి కాకుండా తనకి చెప్పి వెళుతున్నారు. ఏంటి తనలో అంత స్పెషల్
అని మనసులో అనుకుంటూ ఆమెని తదేకంగా రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు వినోద్. వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోమని వాళ్ళకి జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చి కిచెన్లో వైజయంతికి హెల్ప్ చేస్తూ ఉంది ప్రనుష. జ్యూస్ తాగుతూ ఉన్న వినోద్ వైపు చూస్తూ, వినోద్, ఇప్పటికైనా మీ వాళ్ళకి నా గురించి చెప్పొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులని నేను ఎదురు చూడాలి? డాడీ కూడా నా పెళ్లి గురించి కంగారు పడుతున్నారు అంటూ అడిగింది సుహానా. ఆ మాటతో అసహనంగా ఆమె వైపు చూసి, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కదా సుహానా, నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించిన ఏ రిలేషన్ కూడా నీతో పెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు. ప్లీజ్, నాతో పెళ్ళి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీకు తగ్గ సంబంధం ఏదో మీ నాన్నగారిని చూడమంటే బాగుంటుంది అంటూ చెప్పాడు వినోద్. అదే, ఎందుకు పెట్టుకోవాలి అనుకోవడం లేదు? నేను నీకు సరిపోనా? ఆస్తి ఉన్నదాన్ని కాదా? అందం లేదా? నీ హోదానికి తగ్గదాన్ని కాదా? నీ ఎందుకు నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలని నువ్వు అనుకోవడం లేదు? అలా అనుకోకపోవడానికి ఏదో ఒక కారణం అంటూ నీ దగ్గర ఉండాలి కదా. ఆ కారణం ఏంటి? ఎప్పుడు కారణం అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉంటావు. కానీ ఇప్పుడు అలా చేయడానికి వీలు లేదు. ఒకటి, మీ వాళ్ళతో మాట్లాడి నన్ను పెళ్ళైనా చేసుకో. లేదు అంటే అలా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడే ఇక్కడే నాకు చెప్పు అంటూ నిలదీసింది సుహానా. ఆ మాటతో ఎన్నో ప్రశ్నలు వినోద్ గుండెల్లో మొదలయ్యాయి. ఏం చెప్పాలి నీకు? నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పనా? ఆ పెళ్ళి ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను అని చెప్పనా? ఏం చెప్పను? ఏం చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావో నాకేమీ అర్థం కావడం లేదు. కానీ నా జీవితంలో మాత్రం ఈ పెళ్ళి అనే విషయంలో నిర్ణయం ఎప్పుడో అయిపోయింది. ఆ నిర్ణయం కాదు అని నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యాలి అంటే మరొకరి అంగీకారం ఉండాలి. ఆమె అంగీకరిస్తేనే నేను ఆ బంధం నుండి బయటపడి మరొకరితో నా జీవితాన్ని ముడివేయగలను. ఒకవేళ తను అంగీకరించకపోతే తనతోటే కష్టమైనా సరే కలిసి బ్రతకడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. ఆ రోజు చాలా దుఃఖంలో ఆమెను వదిలేసి వచ్చాను. దానికి కారణం లైఫ్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వచ్చే కష్టాలేంటో నాకు బాగా తెలిసి ఉండడం. పైగా తను కూడా చిన్నపిల్ల. వాళ్ళ ఇంట్లో కూడా తనని ఏ ఫోర్స్ చేసో ఈ పెళ్ళికి ఒప్పించారేమో అన్న నా అనుమానం నన్ను ఆ బంధం నుండి దూరం చేసింది. మేబీ ఇప్పటికీ తనకి కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. తన జీవితం గురించి తను ఆలోచించుకునే స్థితిలో తను ఉండి ఉంటుంది. ఇప్పుడు తను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని మనసులో అనుకుని, అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం కాదు సుహానా. నేను నిన్ను కాదు అనడానికి ఒక కారణమైతే ఉంది. ఆ కారణం ఏమిటో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు ప్లీజ్ ఈ విషయం గురించి నన్ను అడగొద్దు అన్నాడు వినోద్. దానితో ఇంకా అతన్ని విసిగించకుండా సైలెంట్ అయిపోయింది సుహానా. ఒక రకంగా చెప్పాలి అంటే ఆమెకు చాలా కోపంగా ఉంది అతని మీద. మధ్యాహ్నం భోజనం చేసి ఆమె తన ఇంటికి బయలుదేరగా వినోద్ అక్కడే ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత తన ఇంటికి తను రావడం చాలా సంతోషంగా అనిపించింది అతనికి. తల్లి పెట్టిన భోజనం కడుపు నిండా తిని ఆమె ఒడిలో తల పెట్టుకుని ఆమెతో కబుర్లు చెప్తూ చెప్తూ అలా తనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు వినోద్. అతన్ని ప్రేమగా జోకొడుతూనే వైజయంతి కూడా సోఫాలో వెనక్కి వాలి నిద్రపోయింది. బహుశా ఆమె అంత ప్రశాంతంగా నిద్రపోవడం ఆ 5 సంవత్సరాల్లో అదే మొదటిసారి అనుకుంటా. అది చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంది ప్రనుష. ఆమెతో పాటు అప్పుడే బయట నుండి వచ్చిన రాఘవయ్య కూడా ఆ దృశ్యం చూసి చిన్నగా మురిసిపోయాడు. వాళ్ళ మొహాలలో ఆ ఆనందం చూసిన ప్రనుషకి చాలా హ్యాపీగా అనిపించింది. కాళ్ళు కడుక్కుని రండి అంకుల్, భోజనం పెడతాను అంది ప్రనుష. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని, ఇందాకటి వరకు మావయ్యనే అయిన నేను సడన్గా అంకుల్ అయిపోయాను కదా అమ్మా. సొంత కొడుకు వచ్చాడు కదా, ఇంకా నా అవసరం ఏముంటుంది అనుకుంటున్నావేమో. ఎంత కొడుకైనా నా బంగారు తల్లికి సరికాదు అని అంటూ ప్రేమగా ఆమె తల నిమిరి
భోజనం చేసావా తల్లి అంటూ అడిగాడు రాఘవయ్య. "హా, చేశాను అంకుల్. మీరు రండి" అంటూ అతన్ని తీసుకువెళ్ళి అతనికి భోజనం పెట్టి అతను తిన్న తర్వాత అక్కడంతా క్లీన్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రనుష. మెల్లిమెల్లిగా ఆమె మనసు వినోద్ తన వాడు కాదు, అతను మరొక అమ్మాయికి సొంతం అన్న విషయాన్ని జీర్ణించుకుంటూ ఉంది. కానీ అలా జీర్ణించుకునేటప్పుడు చాలా బాధ కూడా పడుతూ ఉంది. బాగా అలసిపోయి ఉండడంతో అలా బెడ్ మీద వాలిపోగానే ఆమెకి కూడా నిద్ర పట్టేసింది. సాయంత్రం లెగిసేసరికి 5 అయిపోయింది. ఏంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకుంటూ కంగారుగా పైకి లేచి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉన్న ఆమె చేతిలో బాటిల్ జారి ఆమె డ్రెస్ మీద వాటర్ పడిపోయి మొత్తం డ్రెస్ తడిచిపోయింది. అది చూసి అబ్బా చిచ్చి, ఏంటి ఇది ఇలా పోసేసుకున్నాను అని అనుకుంటూ ఆ బాటిల్ పక్కన పెట్టి పైన పడిన వాటర్ తుడుచుకుంటూ ఉంది. అది బాగా తడిచిపోవడంతో ఇంకా లాభం లేదులే, తుడుచుకున్నా పోయేటట్లేదు, టీషర్ట్ మార్చుకుంటే సరిపోతుంది అని అనుకుని పైకి లేచి టీషర్ట్ విప్పుతూ ఉంది ఆమె. అప్పుడే సడన్గా ఎవరో డోర్ తీసుకుని లోపలికి వచ్చారు. దాంతో కంగారు పడి విప్పుతున్న టీషర్ట్ విప్పడం ఆపేసి ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూసిన ఆమెకి ఆమె వైపు చూడకుండా వెనక్కి తిరిగి ఐఎమ్ సో సారీ, నా రూమ్ అనుకుని వచ్చేసాను, ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటూ చెప్పాడు వినోద్. అతను అక్కడ ఉండడంతో చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమెకి. ఐఎమ్ సో సారీ, మీరు ఇది మీ రూమ్, మీరు లేరు అని ఆంటీ అంకుల్ నన్ను ఉండమన్నారు, మీరు వచ్చాక ఖాళీ చేయవలసింది మర్చిపోయాను, మీరు ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంటే నేను ఖాళీ చేసేస్తాను అంటూ చెప్పింది ప్రనూష. ఇట్స్ ఓకే, మరీ అంత అర్జెంటుగా ఖాళీ చేయవలసిన అవసరం ఏమీ లేదు, కొంచెం టైం తీసుకోండి పర్వాలేదు. ఇలా అంటున్నానని మీరేం ఫీల్ అవ్వకండి, నాకు నా రూమ్లో తప్ప వేరే ఎక్కడా కూడా కంఫర్ట్గా ఉండదు, అందుకే మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నాను. ఐఎమ్ సో సారీ అంటూ చెప్పాడు వినోద్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ మీరు ప్రతి దానికి సారీ చెప్పనవసరం లేదు సార్, మీ ఇంటికి వచ్చి ఉంటున్నది నేను, కానీ మీరు కాదు కదా, మీ ఇంట్లో మీరు ఎక్కడైనా ఉండవచ్చు, దానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి సారీ చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు, వీలైనంత త్వరగా నేనే ఈ రూమ్ ఖాళీ చేసి ఇచ్చేస్తాను అంటూ చెప్పింది ప్రనుష. ఆమె అంత త్వరగా అర్థం చేసుకోవడంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్, ఇంకా మీరు మీ పని చేసుకోండి అంటూ బయటికి వెళ్ళి డోర్ వేశాడు అతను. ఏంటి, నా పని చేసుకోవాలా, ఏ పని అని అనుకుంటూ ఆలోచిస్తూ కిందకి చూసిన ఆమెకి మళ్ళీ తడిచిపోయిన తన టీషర్ట్ దర్శనమిచ్చింది. ఓ షిట్, షర్ట్ మార్చుకోవాలి కదా అని అంటూ మరొక టీషర్ట్ తీసుకుని వేసుకుని ఆ గదిలో ఉన్న తమ పెళ్లి ఫొటోస్ తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. లేదు అంటేనా గది మొత్తం చూసిన బావకి నేనే తన భార్యని అని అర్థమైపోయేది. అప్పుడు ఇంట్లో ఉండడానికి నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. త్వరగా జాబ్లో సెటిల్ అయిపోయి బయట ఒక మంచి రూమ్ అద్దెకి దొరికే వరకు ఈ విషయం బావకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా ఉండాలి. తెలిస్తే అక్కడ ఆఫీస్లోనూ ఇక్కడ ఇంట్లోనూ రెండు చోట్ల కూడా నేను అస్సలు ఉండలేను అని మనసులో అనుకుని తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయటికి వెళ్ళి మీ రూమ్ ఖాళీ చేసేసాను, ఇంకా మీరు హ్యాపీగా మీ గదిలో ఉండవచ్చు అని వినోద్కి చెప్పి పక్కనే ఉన్న మరొక గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. వెళుతున్న ఆమె వైపు చూసి సచ్ ఎ నైస్ గర్ల్, చెప్పకుండానే ప్రతిదీ అర్థం చేసుకుంటుంది అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు వినోద్. మరో గదిలోకి వచ్చిన ప్రసన్న తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన క్వాలిఫికేషన్స్కి తగ్గ మరో జాబ్ కోసం వెతుక్కుంటూ ఉంది. అలా ఆ నైట్ గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కంగారుగా రెడీ అయ్యి బయటకు వచ్చిన ప్రనూష ఆంటీ, ఆంటీ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. తన గదిలో రెడీ అవుతున్న వినోద్కి ఆమె అంత దురుసుగా తన తల్లి మీద కేకలు వేయడం అస్సలు నచ్చలేదు. అసలు ఏంటి ఈ పిల్ల, ఏమనుకుంటుంది, ఈ అమ్మాయి ఎంత పెయిడ్ గెస్ట్ అయితే మాత్రం అమ్మ మీద అలా అరుస్తుందా,
ఇప్పటి వరకు నేను ఆమె మీద అరిచిందే లేదు. అలాంటిది ఈమెకెవరిచ్చారో హక్కు అని మనసులో కోపంగా అనుకుని బయటకు వచ్చాడు అతను. అందంగా నోరారా అత్తమ్మ అని పిలిచేది నా కొడుకు రాగానే దీనికేం పోయే కాలం వచ్చిందో. అత్తమ్మ పిలుపు పోయి ఆంటీ అన్న దిక్కుమాలిన పిలుపు వచ్చి తగలడింది అని తిట్టుకుంటూ బయటకు వచ్చి, అబ్బబ్బా! ఏమైందే నీకు? ఎందుకు పొద్దున్నే అలా అరిచి గోల చేసేస్తున్నావు? అయినా అందంగా అత్తమ్మ అని పిలవమంటే ఈ ఆంటీలు గింటీలు ఏంటి? ఇంకొకసారి అలా పిలిచావంటే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా అంటూ సీరియస్ అయింది వైజయంతి. బయటకు వచ్చి ఆమె మీదకి దురుసుగా వెళుతున్న వినోద్ వైజయంతి అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడే ఆగిపోయి షాక్ అయ్యాడు. మమ్మీ ఎప్పుడు ఎవరితో అంత దురుసుగా మాట్లాడదు కదా, మరి తను కూడా ఏంటి ఏదో చిన్నపిల్లలాగా ఆ అమ్మాయితో వాదనకి దిగుతుంది అని అనుకుంటూ అలానే వారిద్దరిని గమనిస్తూ ఉండిపోయాడు అతను. అలాగే పిలుస్తాను కానీ తెల్లవారి ఎంతసేపు అవుతుంది అంటూ అడిగింది ప్రనూష. హా, చాలాసేపు అయ్యింది అంటూ చెప్పింది వైజయంతి. కదా, మరి మార్నింగ్ లెగిసిన వెంటనే వేసుకోవాల్సిన గ్యాస్ ట్యాబ్లెట్కి ఏమైంది? ఇప్పటి వరకు కడుపులోకి వెళ్ళలేదు అంటూ సీరియస్గా ఆమెను చూస్తూ అడిగింది ప్రనూష. ఆ మాటతో తలగొక్కుంటూ అది మర్చిపోయానే అని తింగరగా నవ్వుతూ అంది వైజయంతి. హా, మర్చిపో, అన్నీ మర్చిపో. ఒక గ్యాస్ టాబ్లెట్ ఏం కర్మ, మధ్యాహ్నం వేసుకోవాల్సిన బీపీ షుగర్ టాబ్లెట్స్తో పాటు నైట్ టైం వేసుకునే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు టాబ్లెట్స్ కూడా మర్చిపో. ఎలాగో నీ కొడుకు వచ్చేసాడు కదా, ఇంకా వీటితో ఏం పని ఉంటుంది? బాబు నాకు గ్యాస్ అంటే అమ్మా నేను ఓదారుస్తాను రా అంటూ నిన్ను తన గుండెల్లో దాచేసుకుంటూ ప్రేమగా తల నిమురుతాడు. దెబ్బతో నీకు వచ్చిన నొప్పులన్నీ పట్టాపంచులైపోయి పీటీ ఉషాలా పరుగుపడద్దు కానీ, అంతే కదా అంటూ కోపంగా అడిగింది ప్రనూష. ఆ మాటకి దీర్ఘంగా నిట్టూరుస్తూ, నా బొంద, 5 సంవత్సరాల నుంచి ఉన్నామో లేదో పట్టించుకొని కొడుకు ఈరోజు వచ్చి మాత్రం ఏం చేస్తాడు కానీ మర్చిపోయానని చెప్తున్నాను కదా బంగారు తల్లి, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు అని క్యూట్గా ఫేస్ పెట్టుకుని అంది వైజయంతి. ఆ మాట వినోద్ గుండెలో సూది పెట్టి గుచ్చినట్లయింది. లేదు, ప్రతిసారి నేను ఇలా ఊరుకుంటూ ఉంటే నువ్వు మాట వినడం లేదు వైజయంతి. ఇంకా నేను ఊరుకునేది లేదు. ఈరోజు నువ్వు గ్యాస్ టాబ్లెట్ స్కిప్ చేసావు కదా, అలాగే నేను కూడా టిఫిన్ స్కిప్ చేస్తున్నాను. బాయ్, ఆఫీస్కి వెళుతున్నాను అంటూ మూత బిగించి అటువైపు తిరిగి వెళ్ళిపోతూ ఉంది ప్రనూష. అది చూసి అమ్మ బంగారు తల్లి ప్లీజ్ రా, అంత పని చేయకే, నీకు అసలే ఆకలి ఎక్కువే, తినకుండా వెళ్ళకే, ఇంకా ఇలా జరగదు అని చెప్తున్నాను కదా, మరొక్కసారి జరిగితే అప్పుడు మానేద్దువు కానీ ఇప్పుడు మాత్రం తినవే అంటూ బతిమలాడుతూ ఆమె కూడా పడింది వైజయంతి. లేదు, నేను తింటే నీకు అదే అలుసైపోతుంది, ప్రతిసారి ఇలానే చేస్తున్నావు, నేను తిననంటే తినను మొండిగా చెప్పింది ప్రనూష. అది కాదు బంగారం అని బతిమలాడుతూ వైజయంతి ఉండగా, ఏం జరుగుతుంది అక్కడ అంటూ వచ్చాడు రాఘవయ్య. చూడండి, మీ ముద్దుల కోడలు నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకోలేదు అని తను టిఫిన్ చేయకుండా మొండి చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటుంది అంటూ ఆమెపై కంప్లైంట్ చేసింది వైజయంతి. ఏమా, నిజమా అంటూ అడిగాడు రాఘవయ్య. అంకుల్, ఇది ఫస్ట్ టైం కాదు, ఆంటీ ప్రతిసారి ఇలానే చేస్తున్నారు, అలా చేస్తే ఎలా చెప్పండి మీరు, తర్వాత సఫర్ అయ్యేది ఎవరు అంటూ బొంగమూతి పెట్టుకుని అడిగింది ప్రనూష. ప్రతిసారి చేస్తే అలవాటైపోతుంది, ఆ అలవాటు తప్పిపోవాలి అంటే మనం ఇచ్చే పనిష్మెంట్ కొంచెం గట్టిగానే ఉండాలి. నువ్వెలాగో టిఫిన్ చేయడం మానేస్తాను అంటున్నావు కదా, సరే, అలాగే నేను కూడా మానేస్తాను, అప్పుడే తనకి బుద్ధి వస్తుంది అన్నాడు రాఘవయ్య. ఆ మాటతో అదిరిపడి చేతిలో ఉన్న బ్యాగ్ అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి పరిగెట్టుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని తన వైపే చూస్తూ ఉన్న వారిద్దరి వైపు చూసి, ఇంకా ఇంకేం ఆలోచిస్తున్నావు జయంతి, ఇక్కడ నాకు ఆకలి దంచేస్తుంది, త్వరగా రా, అంకుల్కి నాకు టిఫిన్ వడ్డించు, మీరు వచ్చి కూర్చోండి అంకుల్ అంది ప్రనూష. అది చూసిన వినోద్కి నవ్వు వచ్చింది. అమ్మ ఆరోగ్యం కోసం తన ఆకలిని పక్కన పెట్టింది,
నాన్న తినను అంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? ఇలా సెంటిమెంట్‌తో మా వాళ్ళని బ్లాక్ చెయ్యాలి అని చూస్తుందా? అని వినోద్ మనసులో అనుకుంటూ ఉండగా, వాళ్ళ ముగ్గురు కూర్చుని నవ్వుకుంటూ చాలా సరదాగా టిఫిన్ చేస్తూ ఉన్నారు. తను అంటూ ఒకడు ఉన్నాడు అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోవడం అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక రకంగా ఈర్ష్యగా కూడా ఉంది. నేను లేని సమయం చూసుకొని నా స్థానంలోకి వచ్చి నా వాళ్ళని దగ్గర చేసేసుకుంటున్నట్లుంది ఈ అమ్మాయి. కన్న కొడుకుని కూడా మర్చిపోయారు వీళ్ళు అని మనసులో తిట్టుకుంటూ అక్కడికి వచ్చి అక్కడే నిలబడ్డాడు అతను. అది చూసి వినోద్, రారా టిఫిన్ చేద్దువు గాని అంటూ పిలిచింది వైజయంతి. వద్దు మమ్మీ, నాకు లేట్ అయిపోతుంది, నేను వెళ్తున్నాను అంటూ చెప్పాడు వినోద్. అది కాదురా, కొంచెం తినేసి వెళ్ళు అని వైజయంతి అనడంతో ఇంకా తప్పక అక్కడ కూర్చున్నాడు వినోద్. అతనికి టిఫిన్ వడ్డించి తమ గొడవలో తాము పడిపోయారు వాళ్ళు. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చూసిన వినోద్కి ఆ సంతోషమంతా ప్రనూష వల్లనే వచ్చింది అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. దానితో ఆమె వైపు చూశాడు. పెద్ద పెద్ద కళ్ళతో వాళ్ళిద్దరి వైపు చూస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంది ఆమె. ఆమె నవ్వులో స్వచ్ఛత ఉంది. ఆమె మాటలో నిజాయితీ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. తెల్లని పాల మీగడలా కోమలంగా ఉన్న ఆమె మొహ సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు వినోద్. అతని గుండెల్లో ఏదో అలజడి. ఎంత అందంగా ఉంది! ఇలాంటి అమ్మాయి నా భార్యగా వస్తేనా అంతకన్నా అదృష్టం ఉంటుందా? అది కనుక నిజమైతే నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదృష్టం చేసుకున్నట్లే అని అతని మనసులో అనుకుంటూ ఉండగా అతనికి ఏదో విషయం గుర్తు వచ్చింది. దానితో తల్లి వైపు చూసి, అమ్మా, నిన్ను ఒక విషయం గురించి అడుగుదామనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో తెలియడం లేదు అని కొంచెం సంశయిస్తూ అడిగాడు అతను. తెలియకపోవడానికి ఏముంది, ఉంది కదా నోరు, ఆ నోటితోటి అడుగు సీరియస్గా చెప్పాడు రాఘవయ్య. అబ్బా, రిటైర్మెంట్ తీసుకునే వయసు వచ్చినా నాన్నకి ఈ కోపానికి మాత్రం ఆ రిటైర్మెంట్ ఇచ్చేటట్లు లేరు. నిన్నటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాడు అంటే చెవిలో అమృతం పోసినట్లు ఉండాలి. కానీ వేడివేడిగా కాలిపోతూ ఉన్న నూనె తీసుకువచ్చి పోసినట్లుంది అని మనసులో తిట్టుకుని, అది నేను వెళ్ళే ముందు నాకు పెళ్లి చేశారు కదా అని అతను అంటూ ఉండగా, అవును, అది ఇష్టం లేకే కదా మమ్మల్ని గంగలో ముంచేసి మరి పారిపోయారు తమరు అన్నాడు రాఘవయ్య. అయ్యో నాన్న, నేను ఎక్కడ ముంచలేదు. నా కెరియర్ కోసం నేను వెళ్ళాను అంతే. అయినా ఇప్పుడు తిరిగి వచ్చేసాను కదా, ఇంకా ఏంటి మీ ప్రాబ్లం అసహనంగా అన్నాడు వినోద్. నువ్వు తిరిగి వచ్చేస్తే ఆ అమ్మాయికి నువ్వు చేసిన అన్యాయం న్యాయమైపోతుందా? పెళ్లి చేసుకున్న మర్నాడు మొగుడు వదిలేసి పారిపోయాడు అని ఆ అమ్మాయి ఇప్పటి వరకు మోస్తున్న నింద తుడిచిపెట్టుకుని పోతుందా? ఏ ముహూర్తాన పెళ్లి చేసుకుని వారింట్లో అడుగు పెట్టిందో తెలియదు, కానీ వాళ్ళ కొడుకుని వాళ్ళకి దూరం చేసేసింది మహాతల్లి అంటూ జనాలు ఆమెని చూస్తూ సూటిపోటు మాటలతో ఆమెని హింసించి హింసించి చంపేశారే. ఇప్పుడు ఆ చనిపోయిన మనిషి తిరిగి వస్తుందా అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు రాఘవయ్య. ఆ మాటతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటి, ఆ అమ్మాయి చనిపోయిందా అంటున్న వినోద్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. మరి చావక ఏం చేస్తుంది? నువ్వు చేసిన దిక్కుమాలిన పనికి ఇంకా ఎలా బ్రతికి ఉంటుంది? అవును, నిజమే, నీకు ఇష్టం లేకుండానే ఆ పెళ్ళి మేము చేశాము. అలాంటప్పుడు నువ్వేం చెయ్యాలి? వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. నీ ఆలోచన గురించి మాకు చెప్పాలి. తనతో కలిసి ఉండడానికి నీకు అడ్డు వస్తున్న ప్రాబ్లం ఏంటో వివరించాలి. అలా కాకుండా నీ నిర్ణయం నువ్వు తీసుకుని రాత్రికి రాత్రే ఆ పిల్లని అన్యాయం చేసి వెళ్ళిపోతే అంత చిన్న వయసులో అంతటి బాధని ఆ పిల్ల ఎలా తట్టుకుంటుంది అంటూ నిలదీశాడు అతను. అప్పటికే బ్రెయిన్ ఫ్రీజ్ అయిన వినోద్ ఆ మాటకి ఏం సమాధానం చెప్పలేదు. అబ్బా, మీరుండండి, జరిగిందేదో జరిగిపోయింది. లేనిపోనివన్నీ చెప్పి వాడిని ఇంకా భయపెట్టేయొద్దు
అంటూ భర్త మీద విసుక్కుని, అలా ఏమీ జరగలేదురా. ఆ అమ్మాయిని వాళ్ళ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. తనకేమీ కాలేదు. తను బాగానే ఉంది అంటూ చెప్పింది వైజయంతి. ఆ మాటతో ఆగిపోయిన తన గుండె మళ్ళీ తిరిగి కొట్టుకున్నట్లు ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు వినోద్. ఇప్పుడు తను ఎక్కడుంది అమ్మా అని అతను అడగడంతో ప్రనుష వైపు చూసింది చెప్పనా అన్నట్లు వైజయంతి. వద్దు అన్నట్లు అడ్డంగా తల ఊపింది ప్రనుష. ఎక్కడో ఉందిలే, ఇప్పుడు తన గురించి నీకెందుకు కానీ, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వెళ్ళు అని సీరియస్గా చెప్పింది వైజయంతి. దానితో భారంగా శ్వాస తీసుకుని వదిలి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూసి, నేను ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాను కరెక్టే, కానీ వదిలించుకుని వెళ్ళలేదు. ఆ వయసులో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే మీ దగ్గర తనని వదిలిపెట్టి వెళ్ళాను. తను ఎక్కడున్నా తన కోసం నేను వెళ్తాను. తన నిర్ణయం ఏమిటో తెలుసుకున్న తర్వాతే నా జీవితంలో ఏ డెసిషన్ అయినా నేను తీసుకుంటాను. నేను తనని పెళ్లి చేసుకున్నప్పుడు తన వయసు మాత్రమే కాదు, నా వయసు కూడా చిన్నదే. తన మీద కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించాలి, కానీ పూర్తి మెచ్యూరిటీగా ఆలోచించలేకపోయాను. పెళ్లి బంధం విలువ తెలుసుకోలేకపోయాను. కానీ ఆ పెళ్ళికి మాత్రం కట్టుబడే ఇప్పటి వరకు ఉన్నాను. ఇది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వినోద్. ఆ మాటలు విన్న ప్రనుష అయోమయంగా అక్కడున్న వారిద్దరి వైపు చూడడంతో వాళ్ళు కూడా ప్రశాంతంగా నవ్వుకున్నారు. ఏదో తెలియని ఆనందం వారిద్దరి కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఆనందం చూసిన ప్రనుష ఏం చేయబోతుంది? నేనే నీ భార్యని అంటూ వినోద్ దగ్గర ఒప్పుకుంటుందా? వాళ్ళ జీవితం తర్వాత ఏ మలుపు తిరుగుతుంది? సుహానా వీళ్ళ జీవితంలో రేపబోతున్న పెను తుఫాన్లేంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. పార్ట్ కొంచెం పెద్దగా ఉండడంతో 2 పార్ట్స్ కింద ఇస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ కూడా త్వరగా ఇచ్చేస్తాను. ఇంకా ఈ రోజుకి సెలవు. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.